परमेष्ठिगुरुभ्यो नमः। रामानंद सरस्वती गुरुपादुकेभ्यो नमः। जगद्गुरु आदिशंकराचार्य स्वामिने नमः। विचित्रकलशे ओम भूः ब्रह्माणमावाहयामि, ओम भुवः ब्रह्माणमावाहयामि, ओम स्वः ब्रह्माणमावाहयामि, ओम भूर्भुवस्वः ब्रह्माणमावाहयामि, स्थापयामि पूजयामि। गुरुनादि कलशत्रयाधिष्ठानदेवतायै नमः। आवाहयामि लंबसुत्वात्मने गंधं परिकल्पयामि नमः। हम आकाशत्वात्मने पुष्पं परिकल्पयामि नमः। यं वायुतत्वात्मने धूपं परिकल्पयामि नमः। यं तेजस्तत्वात्मने दीपं परिकल्पयामि नमः। यं अमृतत्वात्मने अमृतनैवेद्यं परिकल्पयामि नमः। यं सर्वतत्वात्मने ताम्बूलादि सर्वोपचार पूजां परिकल्पयामि नमः। अनेन यथाशक्ति पंचोपचार पूजा च भगवान् सर्वात्मकः सर्वं श्री गुरुनाथ कलशत्रय देवता सुप्रीणातु। सर्वेषां ब्राह्मणानां सर्वत्र ఇమాన్యాసనాని చెప్పారు కాబట్టి ఎందుకంటే మన ధర్మం ఏం చెప్తుంది అంటే ఎప్పుడు కూడా సకారాత్మక ధోరణిలో ఉండాలట, ఎప్పుడు మంచి జరుగుతుందనేటటువంటి ఆ ఉద్దేశంతో ఉండాలి. సకారాత్మక ధోరణి అంటే ఇది చాలా మందికి తెలియదు. సకారాత్మక ధోరణి అంటే ఏమిటంటే ఇదేదో వినడానికి ఇబ్బందిగా ఉందని అడిగారు ఒక ఆయన నన్ను. సకారాత్మక ధోరణి అంటే మనకి పాజిటివ్ థింకింగ్ అంటారు, అంటే మంచి జరుగుతుంది అనే అజరామరవత్ ప్రాజ్ఞ విద్యాం అర్థం చ సాధయేత్ గృహీత యువకేశేషు వృచ్చినా ధర్మమాచరేత్ అని మనకి లేనిపోని వైరాగ్యాన్నంతా నెత్తికెత్తుకొని ఏమండి రేపనే దానికి రూపు లేదు కదా, ఇదంతా ఏమిటండి ఇదంతా మిథ్య అంటే కుదరదు. రేపనే వాళ్ళం, రేపటి రోజున మనం ఉంటాం, మనకి భవిష్యత్తు ఉంది, మన పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల పిల్లల్ని మనం చూస్తాం, వాళ్ళ పిల్లల పిల్లల పిల్లల్ని కూడా మనం చూసేటటువంటి యోగ్యతను అర్హతను శక్తిని భగవంతుడు ఇస్తాడు అనేటటువంటి భవిష్యత్తును గురించినటువంటి మంచి ఆలోచన మనకి కలిగి ఉండాలి. దాన్ని మన శాస్త్రం కూడా దాన్ని ప్రోత్సహిస్తుంది. కాకపోతే శాస్త్రం చెప్పేది ఒక్కటే, కేవలం ఆధోరణితోనే ఉండడం కాదు, నీ వల్ల 10 మందికి ప్రయోజనం కలగాలి. చిన్న బొజ్జకు శ్రీరామ రక్ష అంటే దీన్ని శాస్త్రం అంగీకరించదు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఇది సాత్విక భావ సంపన్నత అంటారు. అటువంటి భావనను ఇంకా పెంపొందించి వృద్ధి చేసేటటువంటి విధంగా మన సనాతన ధర్మం మనల్ని ప్రోత్సహిస్తుంది. అట్లాగే పుణ్యాహవాచనం అంటే మనందరికీ పుణ్యాన్ని ఇస్తుంది అని అర్థం. అంటే పుణ్యం అంటే మనకి ఇంతకుముందు పుణ్యం లేదా అంటే మనం పుణ్యాత్మనం కాదా అంటే మనకు ఉన్నటువంటి పుణ్యం వృద్ధి చెందాలి. ఎందుకంటే మన ధర్మం చెప్పే మాట ఏమిటంటే శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్రాః. ఈ భారత భూమిలో, ఈ సనాతన ధర్మంలో, ఈ వేద భూమిలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో పుట్టినటువంటి వాళ్ళందరూ పుణ్యాత్ములే. ఇక్కడ పుట్టామంటే పుణ్యం చేసుకొని ఉంటేనే ఇక్కడ పుట్టేటటువంటి యోగ్యత మనకు లభిస్తుంది. అందులో ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాలి. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ ఆంధ్రదేశే వ్యవస్థితి నా అల్పస్య తపసః ఫలం. భారతదేశంలోనే కాదు, ఈ తెలుగు నేల మీద పుట్టాలంటే, తెలుగు మాట్లాడే వాళ్ళుగా పుట్టాలంటే, తెలుగు నేలలో పుట్టి ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉండకుండా ఈ తెలుగు నేల మీదే నివసించాలంటే ఒక తమిళంలో ఉన్నటువంటి అప్పయ్య దీక్షితులు అనేటటువంటి కవి చెప్పారు, నా అల్పస్య తపస ఫలం. ఇది తపస్సు చేస్తే వచ్చేటటువంటి ఫలితంగా ఆయన చెప్పారటువంటి ఈ దేశంలో మనం పుట్టినందుకు, ఈ రాష్ట్రంలో పుట్టినందుకు, ఇంత చక్కని సుందరమైనటువంటి తెలుగు భాష మాట్లాడుతున్నందుకు మనందరం పుణ్యాత్మనమే. మన ధర్మంలో, మన మతంలో ఎక్కడా, మన మార్గంలో ఎక్కడా ఎవరు పాపాత్ములు లేరు. ఓ పాపులారా అని మనం కేక వేయాల్సిన అవసరం లేదు. అందరం కూడా పుణ్యాత్ములమే అని ఈ సందర్భంగా మనం చక్కగా జ్ఞాపకం పెట్టుకుంటూ ఇటువంటి పుణ్య కార్యక్రమాలు ఎన్నో చేసేటటువంటి ఆసక్తిని, ఆ శక్తిని భగవంతుడు ప్రసాదించాలని వేదాశీర్వచన పూర్వకంగా అందరి శిరస్సున జలాలు మార్చన చేశారు. ఇక ఇప్పుడు స్వామివారి కార్యక్రమంలో అత్యంత ప్రధాన ఘట్టమైనటువంటి పెళ్లి జరిగేటటువంటి సందర్భంలో పెళ్లి కొడుకు ఈ గణపతి పూజ పుణ్యవాచన చేయాలట. ఎక్కడ చేయాలండి అన్నారు. ఆయనకి నిరీక్షణ గృహం అని ఇస్తారంటే విడితిళ్ళు అని ఇస్తారు. ఆ విడితింటి దగ్గర ఈ గణపతి పూజ పుణ్యవాచన చేసుకున్న తరువాత ఆడపెళ్లి వారు సాధారణంగా మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తే అప్పుడు మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో బయలుదేరి శోభాయాత్రగా పెళ్లి బృందం రావాలని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఎవరైనా నలుగురు కలిసి వెళుతూ ఉంటే, నిదానంగా నడుస్తుంటే ఏమిట్రా పెళ్లి నడక నడుస్తున్నారంటారు. నలుగురు ఎక్కడికి వెళ్ళినా పెళ్లి బృందంలాగా వెళుతున్నారంటారు. పెళ్లి బృందానికి అంత ప్రాధాన్యత మన సంప్రదాయంలో చెప్పబడినది. ఇక్కడ జరుగుతున్నటువంటి కళ్యాణం ఇది లోక కళ్యాణం, ఇది గణపతి కళ్యాణం. గణపతి కూడా వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడంటే వాళ్ళ మామగారు, ఆయన స్వయాన మేనమామ గారు మైనాకుడు, ఆయనకు ఒక చక్కటి పల్లకీని ఏర్పాటు చేసేట. ఎటువంటి పల్లకి అంటే బంగారంతో తయారు చేసి
వెండితో తయారు చేసి బంగారు తాపడం దానిపైన ఏర్పాటు చేసి ముత్యాలు జాలువారేలాగా దానిపైన కుచ్చులలాగా అలంకరించారట. గణపతి వచ్చేటటువంటి ఈ పల్లకీని మేము మోస్తామని అందరూ పోటీ పడుతున్నారట. ఎవరెవరండి ఈ పల్లకీని ఎవరు మోస్తున్నారన్నారు. నంది, భృంగి, శృంగి, వీరక, వీరభద్ర, ఘంటాకర్ణ, దండపాణి, రేణుక, దారుక, వికర్ణ, విజయకర్ణ, ధేనుకర్ణ, గోకర్ణాది ప్రమదగణములు, గౌతమ, రురు, ఉపమన్యాది సమస్త ముని గణాలంతా కూడా పల్లకీ మోస్తూ భూరి భార భరాక్రాంతమైనటువంటి పల్లకీని మోస్తూ ఎంతో భక్తి భరితమైనటువంటి హృదయంతో శివతత్వ శివజ్ఞాన భావనతో జయ జయ ధారాలు చేస్తూ కళ్యాణ మండపానికి ఇచ్చేస్తున్నారట. అందరూ ఒకటే నామని చెబుతున్నారు. ఎవరు చెబుతున్నారు? మీరందరూ చెప్పాలి. జై బోలో గణేశ మహారాజ్. అందరూ చెబుతున్నారట. జయ గణేశ జయ గణేశ. అందరూ చెప్పాలి. జయ గణేశ జయ గణేశ. జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ. జయ గణేశ రక్ష మాం. ఓ మంగళప్రదమైనటువంటి మూర్తి కలిగినటువంటి ఓ మహాగణపతి, అందరి కళ్యాణాలకు నీవు కారణమైనటువంటి వాడివి. కళ్యాణం అంటే మీరందరూ అనుకోవచ్చు కేవలం పెళ్ళని కాదండి. దీనికి శాస్త్రంలో చెప్పారు. శుభప్రదం శివం భద్రం కళ్యాణం మంగళప్రదం వంశవర్ధన కార్యావై తంతురూపా శివాకృతి అన్నారు. పెళ్లి అంటే కళ్యాణం అంటే కేవలం పెళ్లి మాత్రమే కాదు. శుభము, శివము, క్షేమము, భద్రము, వీటన్నిటినీ కూడా కళ్యాణమే అంటారు. ఇవన్నీ మనకి ఎవరిస్తారంటే కళ్యాణ చక్రవర్తి అయినటువంటి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. మీరు అనుకోవచ్చు ఏ కళ్యాణం జరిగినా మీరు ఇదే చెబుతారు కదండి అని. వాస్తవంగా ఏ భగవంతుడైనా ఒకే రూపం. ఇందాక గురువు గారు చెప్పారు. ఏకపరాత్మ బహుదేహవర్తి. ఒకే పరమాత్మ మనందరిలో కూడా ప్రాణరూపంగా ఉండి నా పేరు ఫలానా, ఆయన పేరు ఫలానా, ఇంకొక ఆయన పేరు ఇంకొక ఆయన, ఆ పేరుతో ఆయన పిలువబడుతున్నాడు. అందరిలో ఉన్నది ఒకే చైతన్యము. మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని అని ఒకే పరమాత్మ ఇక్కడ గణపతిగా వ్యక్తం అవుతున్నాడు. రామనవమి నాడు శ్రీరామచంద్రుడిగా వ్యక్తం అవుతాడు. 4 రోజుల క్రితం శివ పరమాత్మగా వ్యక్తమయ్యాడు. ఇటువంటి అనంతమైనటువంటి ఈ విశాలమైనటువంటి దృక్పథంతో మనం చూడగలిగితే భగవంతుడు అన్ని చోట్ల మనకు కనపడతాడు అని చెప్పారు. ఇక్కడ గణపతి కూడా వివాహానికి కళ్యాణ వేదిక పైకి ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ చక్కగా పురోహితులందరూ కూడా శకున మంత్రాలు అనే వాటిని చెప్తారు. భజంత్రీలు కూడా చక్కగా ఎక్కువ శబ్దం రాకుండా సునాద భరితమైనటువంటి సంగీతాన్ని వాయిద్యాలను చక్కగా మ్రోగిస్తారు. గణపతి వస్తూ ఉంటే అప్సరసలందరూ కూడా నృత్యం చేస్తూ ఉన్నారట. గంధర్వులు గానం చేస్తూ ఉన్నారట. బ్రహ్మగారు, సప్తఋషులు మొదలైనటువంటి మహర్షులందరూ కూడా చక్కగా వేదాన్ని చక్కగా వాళ్ళు పారాయణ చేస్తూ ఉన్నారట. సరస్వతి, మహాలక్ష్మి, మహా గౌరీ మొదలైనటువంటి వారందరూ కూడా సుందరమైనటువంటి పట్టు పీతాంబరాలు ధరించి మెడల నిండా నగలు ధరించి నవరత్న శోభితమైనటువంటి కంఠాలలో ఆ కంఠమాలికలలో కంఠహారాలలో ధరించి పరమేశ్వరుడు విష్ణుమూర్తి వారిద్దరు కూడా పెళ్లి పెద్దలుగా ముందు నడుస్తూ ఉన్నారట. సమస్త దేవతా గణాలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు, దేవతా చక్రవర్తి అయినటువంటి ఇంద్రుడు బంగారు బెత్తం తీసుకొని అక్కడ ఉన్నటువంటి గణాలందరినీ కూడా వరుసలో నడిపిస్తూ ఉన్నట్ట. అగ్నిహోత్రుడు పెళ్లి వారింటికి ముందుగానే వెళ్లి చక్కటి నవకాయ పిండి వంటలు సిద్ధం చేస్తూ ఉన్నట్ట. యమధర్మరాజు ఎవరైనా మాట వినని వాడు ఉంటే యమధర్మరాజుకు అప్పచెబుతూ ఉన్నట్ట. ఇక వరుణ దేవుడు కరుణతో చక్కటి మెల్లని పక్కనున్నటువంటి వాయుదేవుడితో కలిసి చక్కటి పన్నీటి జల్లుని కురిపిస్తూ ఉన్నట్ట. ఇక కుబేరుడు వారు ఏం చేస్తున్నారండి, ఒక చక్కటి బ్యాగు దగ్గర పెట్టుకొని ఎవరెవరికి ఏమేం కావాలి, ఏమేమి ఏర్పాట్లు అందరికీ సవ్యంగా ఉన్నాయా రాలేదా, మరి వచ్చినటువంటి పెళ్లి వారికి కాఫీలు, టిఫిన్లు, భోజనాలు అన్ని సిద్ధంగా ఉన్నాయా లేదా అనేటటువంటి విషయాన్ని వాళ్ళందరూ కూడా చక్కగా చూస్తూ ఉన్నారట. ఆ రోజు కైలాస పర్వతం మీద హిమవత్ పర్వతం మీద కళ్యాణం ఎలా జరిగిందో ఎవరైనా సరే భావించి అనుభవించడమే తప్ప సామర్థ్యంలో మాత్రం చూస్తే ఆ సుందర ఘట్టం మనందరి కళ్ళ ముందు ఇక్కడ ఆవిష్కృతం అవుతుంది. అటువంటి ఏర్పాటు చేశారు సౌజన్యమూర్తులైనటువంటి శ్రీనివాసమూర్తి గారు. ఇప్పుడు శకున మంత్రాలు చెబుతున్నారు. స్వామివారు వేదిక పైకి విచ్చేస్తున్నారు. మరొక ప్రక్క హిమవంతుడు, మీనాదేవి, ఆ స్వామివారి యొక్క మామగారు అయినటువంటి మైనాకుని దంపతులు బంగారు పాత్రతో చక్కగా గంగాది జలాలను తీసుకొని ఎదురు పెడుతున్నారట. స్వామికి పాద ప్రక్షాళన చేయడానికి శకున మంత్రాలు చక్కగా విందాం. భజంత్రీలు కూడా మేడం వాయిస్తారు.
ऋक्षभम् दुःस्वप्नम् दुर्दिदम् तद्विषद्भ्यो दिशाम्यहम् अनुहूतम् परिहूतघोषगुणैर्यदशागुणम् प्रवस्य श्रुतलक्ष्मण ॐ त्र्यम्बकम् यजामहे सुगन्धिम् पुष्टिवर्धनम् माय सरलान दक्षये कपले त्रिपले साजनिष्पले अष्टापदे नवपदे बभूवशे गणेशाय नमः श्री गणेशाय नमः श्री गणेशाय नमः श्री गणेशाय नमः श्री गणेशाय नमः అవునారండి అవాదనమృతానిశ్వర్తేన మిత్రావరుణాదేతే సందృశమానపాక్షేరుహిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనే నిషజ్జా హిరణ్యనాదత్యన్నమస్మై స్వామివారి భక్తులు ఉప్పల శ్రీనివాసమూర్తి అపర్ణగారుల దంపతులు స్వామివారి దివ్యలీల కళ్యాణ మహోత్సవ సమయమున అమ్మవార్లకు స్వామివారికి సభక్తికంగా సప్రశ్రయంగా సాంఖ్యబద్ధంగా నమస్కరించి చదివించింది. పట్టు చీరలు ముత్యాలు కూర్చొని పట్టురేఖలు పండ్లు పసుపు కుంకుమ పట్టు ధాతులు పట్టు మధువర్గద్వయం సకల సౌభాగ్య శోభన మంగళ ద్రవ్యములు. హరాహ నమః పార్వతీ హర హర మహాదేవ హర. స్వామివారి భక్తులు కార్తీక హరితకారుల దంపతులు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ సమయమున అమ్మవార్లకు స్వామివారికి సభక్తికంగా నమస్కరించి చదివించింది. పొట్టు చీరలు ముత్యాలు కూర్చున్న పట్టురేఖలు పండ్లు పసుపు కుంకుమ సకల సౌభాగ్య ద్రవ్యములు. సిద్ధివినాయక పరబ్రహ్మణే వరాయ సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ బుద్ధం ప్రజా సహత్వ కర్మభ్య ప్రతిపాదయామేది కళ్యాణముదకపూర్వం స్వస్తి ప్రతివచ ధ్రువో రాజా విషామయం ఇహైవైధిమావ్యధిష్ఠాః పర్వతైవావిరాజలే ముగ్గురు ఉంటారట. ఎవరండి వాళ్ళు అన్నారు? ముగ్గురు శక్తులు, ముగ్గురు ప్రకృతి శక్తులు. వాళ్ళెవరు? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ ముగ్గురు ఏమిస్తారండి అన్నారు? పరిపూర్ణమైనటువంటి సౌభాగ్యాన్ని, దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధిని, సత్సంతాన సౌభాగ్యాన్ని వాళ్ళు అనుగ్రహిస్తారు. మంగళసూత్రం మన గళసీమలో ఉంది అంటే పెద్దలు మంగళసూత్రం గురించి చెప్తారు. చాలా మందికి సంప్రదాయం ఉంటుంది, 2 మంగళసూత్రాలు పెడతారు. ఏమిటండి ఆ 2 మంగళసూత్రాలు అన్నారు? ఉభయ కుల పవిత్రం అంటే 2 మంగళసూత్రాలు ఆడపిల్ల మెళ్ళో. ఎందుకంటే ఒకటి పుట్టింటి వారి మంగళసూత్రం, రెండవది మెట్టినింటి వారి మంగళసూత్రం. పుట్టింటి వారి గౌరవ మర్యాదలు నీవు కాపాడాల్సినటువంటి బాధ్యత నీకుంది అని జ్ఞాపకం చేయడం పుట్టింటి వారి సూత్రం అయితే, మెట్టినింటి వారి సంప్రదాయాన్ని, ధర్మాన్ని చక్కగా నీవు అనునయించి అనుసరించి రక్షించాల్సినటువంటి బాధ్యత నీకుంది అని గుర్తు చేయడానికి అత్తింటి వారి మంగళసూత్రం అని పెద్దలు చెప్పారు. ఇంకొక విశేషం ఉన్నది ఇక్కడ. సూత్రం ఎవరు కడతారు? మంగళసూత్రం అంటే
పురుషుడు కడతాడు, కడుతూ చెబుతాడు ఇదేదో స్త్రీకి అలంకారం కాదు, మాంగళ్య తంతునానేన మమ జీవన హేతున, నీ మెడలో కొట్టేటటువంటి ఈ మంగళసూత్రం నా జీవనానికి హేతువైనది. కంఠే బద్ధామి శుభకే, నీ మెడలో నేను కడుతున్నాను చక్కని పుణ్యోపేతమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి శరీరం కలిగినటువంటి దానా. త్వంజీవ శరదాంశతం, ఈ సూత్ర బంధనంతో, ఈ ముడి వేసినటువంటి ఈ మంగళసూత్రంతో మన బంధం ముడిపడి ఉండాలి. ఇద్దరం చక్కగా సుఖంగా జీవనం సాగించి ఈ యొక్క సంసార రథాన్ని నడిపిద్దామని పురుషుడు చెప్పేటటువంటి మాట. స్త్రీ మెడలో మంగళసూత్రం ఉంది అంటే పురుషుడి యొక్క సౌభాగ్యం చక్కగా ఉందని అర్థం. స్త్రీ మెడలో మంగళసూత్రం ఎంత గట్టిగా ఉంటే పురుషుడి యొక్క జీవితం అంత బాగుంటుంది. గట్టిగా ఉంటామంటే అమ్మ మీరందరూ గ్రహించాలి, గట్టిగా ఉంటామంటే గట్టి తాడుతో కట్టడం అని కాదు. కుటుంబం రక్షింపబడతారు. స్త్రీ చేసేటటువంటి పూజ కుటుంబం మొత్తానికి రక్షణ కవచంగా ఉంటుందని పెద్దలు చెప్పిన స్త్రీమూర్తులు మీరందరూ ఉన్నారు. ప్రత్యక్ష గౌరీ స్వరూపం మీరందరూ. మీ అందరి అంటే కాలాన్ని చక్రంతో పోలుస్తారు. ఇప్పుడు పైన ఉన్నటువంటి ఆకు కొన్నాళ్ళ కిందకు వస్తుంది, ఇప్పుడు క్రింద ఉన్నటువంటి ఆకు మళ్ళీ పైకి వస్తుంది. పూర్వపు రోజుల్లో ఈ ఒడ్లు బియ్యం లేనప్పుడు అందరూ కూడా జొన్నలు, సజ్జలు, రావులు, ఒరిగలు ఇటువంటివన్నీ తిన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ రోజుల్లో పెద్దగా ధర లేనటువంటి వాటిని ఇప్పుడు అధిక ధర వెచ్చించి వాటిని మిల్లెట్స్ అనే పేరుతో, సిరిధాన్యాలనే పేరుతో మన వాళ్ళందరూ బోలెడన్ని డబ్బులు తగలబెట్టి కొనుక్కొని వండుకొని తింటున్నారు. మొదటి నుండి కూడా చక్కగా సన్నగా సిల్క్ పాలిష్ బియ్యం తింటాం అలవాటైన వాడికి ఇవి అరక్క నానా రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇక్కడ మనం ఇది అప్రస్తుతం, కానీ మన సందర్భం ఏమిటంటే ఈ మిగిలినటువంటి ధాన్యాలు కాకుండా బియ్యమే దీనికి వాడటానికి ఉన్న అంతరార్థం ఏమిటి అంటే, నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం చెప్పబడుతుంది. అటువంటి వాటిల్లో చంద్రుడికి ప్రీతికరమైనటువంటి ధాన్యం బియ్యం. కాబట్టి మనఃకారకుడు అయినటువంటి చంద్రుడికి ప్రీతికరమైనటువంటి ధాన్యం బియ్యాన్ని తలంబ్రాలుగా పోయడం వల్ల ఈ వధూవరులిద్దరికీ ఉన్నటువంటి చిత్త సంబంధమైనటువంటి రుగ్మతలు, క్లేశాలు తొలగిపోయి మనస్సులు కలిసి, కేవలం శరీరాలు మాత్రమే కాదు మనస్సులు కలిస్తేనే మనోజవంతు మాండవ్యం అంటారు. మనస్సులు కలిస్తేనే దాన్ని మనువు అని పిలుస్తారు. కాబట్టి మనసులు కలవాలి అనే ఉద్దేశ్యంతో ఈ తలంబ్రాలు పోసే కార్యక్రమం పెట్టారు. ఇక దీంట్లో ఇంకా ఏం వినియోగించచ్చండి అన్నారు. పుష్పాలు వాడచ్చు, అట్లాగే చంద్రుడికి ప్రీతికరమైనటువంటి రత్నమైనటువంటి ముత్యాలను కూడా వినియోగించవచ్చు. అందుకే మన వాళ్ళు ముత్యాల తలంబ్రాలు అని కూడా ప్రత్యేకంగా పిలుస్తారు. అటువంటి ముత్యాలు కూడా తలంబ్రాల్లో మన వాళ్ళు వినియోగించడం సంప్రదాయంగా ఉంది. దీనితో పాటు పువ్వులు వినియోగించవచ్చు. అసలు వధూవరులు అంటే కళ్యాణ మండపం మీద ఆ పీట మీద కూర్చున్నటువంటి దంపతులు అంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపులే. పెండి బట్టల్ని కూడా ప్రత్యేకంగా వస్త్రాలని పిలవరు, మధుపర్కాలని పిలుస్తారు. అవి వివాహం అనేటటువంటి ఒక సవనానికి అంటే ఒక యజ్ఞానికి
దీక్షా వస్త్రాలు. అక్కడ కూర్చున్న వారు సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపులే. మన వివాహాల్లో లౌకికంగా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోటోల కోసం, వీడియోల కోసం రకరకాల రంగులతో ఉన్నటువంటి కాగితపు ముక్కలు నెత్తిన పోసుకుంటున్నారు. ప్లాస్టిక్ ముక్కలు తీసుకొచ్చి తల మీద పోసుకుంటున్నారు. థర్మోకోల్ బెండు ముక్కలు తీసుకొచ్చి నెత్తిన పోసుకుంటున్నారు. ఇది సంప్రదాయమా? ఎవరికి వాళ్ళని ప్రశ్నించుకోవాలి. అవకాశం ఉన్నవాళ్ళు తలంబరాలు ఎక్కువ కలిపి పోసుకోవచ్చు. ఇంకా ఫోటోలు కావాలంటే పూలు పోసుకోవచ్చు. ఇన్ని లక్షలు మనం ఖర్చు పెడుతున్నాం. ముత్యాలు కొనుక్కోవడం అదేమి మన పరిధిలో లేనిదేం కాదు. ముత్యాలు కొనుక్కొని చక్కగా ముత్యాలు తలంబరాలు పోసుకోవచ్చు. లేకపోతే అధిక సంఖ్యలో పువ్వులు తీసుకొచ్చి పువ్వులు తలంబరాల్లో వినియోగించవచ్చు. అంతేగాని అటువంటి ఆ ప్లాస్టిక్ మొక్కలు పోసుకోవటం. ఇంకా కొంతమంది ఎంత వెర్రిగా మారిందంటే ఈ మధ్య ఆ సర్ఫ్ కలిపినటువంటి ఏవో స్నోలని చదువుకుంటున్నారు. ఇది ధర్మ విరుద్ధమైనటువంటి విషయం. కళ్యాణ మండపం అంటే ఏదో ప్లాస్టిక్ పూలు అలంకరించినటువంటి వేదిక కాదు. ఎంతో మంది దేవతలు అక్కడ కొలువై ఉండి మనల్ని అనుగ్రహించడానికి మన పూర్వీకులు నాంది దేవతలు, శోభన దేవతలు, ఇష్టదేవతలు, ఇంతమంది దేవతలు కళ్యాణ మండపం పైన కొలువై ఉంటారు అని పెద్దలు చెప్పినటువంటి మాట. చక్కగా ఇక్కడ అక్షతారోపణ జరుగుతుంది. అక్షతారోపణ గురించి పెద్దలు కూడా అనేకమైనటువంటి శ్లోకాలు చెప్పారు. శంకర భగవత్పాదులు గారు ఒక గొప్ప శ్లోకాన్ని చెప్పారు. జానక్యా కమలామలాంజలిపుటే యాపత్మరాగా